ఆల్మోస్ట్ 77 సీట్లు అటు ఇటుగా మొత్తం కంప్లీట్గా ఓడిపోయారు. అంటే ఉన్న సీట్లను కోల్పోయారు. అంటే ఇంత తీవ్రంగా ఇంత సివియర్గా ఎట్లా ఆ విధంగా తీర్పు ఇచ్చే, ఏ బేస్ మీద, ఏ ప్రతిపాదన మీద, ఏ అంశాలను బేస్ చేసుకుని ఇలా తీర్పు ఇచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఆయా పార్టీలు ఎన్నికల సందర్భంగా చెప్పినటువంటి మాటలు, చేసిన వాగ్దానాలు, వాటిని చిత్తశుద్ధితో అమలు జరుపుకోవడం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి కారణంగా నేను భావిస్తున్నాను. అందుకని మొత్తంగానే విధానాలు సరిగ్గా లేనప్పుడు, విధానాలు లోపభూయిష్టంగా ఉన్నప్పుడు, విధానాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, మీరు అన్నట్టుగా స్థానిక సంస్థల మీద కొంతమంది నిజాయితీతో పనిచేసినా, జనంతో ఉన్నా కానీ ఆ జనం యొక్క ఆగ్రహం అనేటువంటిది అందరికీ వర్తిస్తుంది. అందువలన ఆ గాలిలో మంచి చేసినటువంటి వాళ్ళు కూడా, లేదా జనంతో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఓడిపోతారు. అది విధానాల పరమైనటువంటి అంశమే. ఎందుకంటే మనది పార్టీ వ్యవస్థ. వ్యక్తులు మంచి చెడ్డలను బట్టి జనం ఓట్లు వేయటం అనేటువంటిది సాధారణంగా జరగదు. కొన్ని సందర్భాల్లో జరుగుతుంది, కానీ అది మెజారిటీ ఎంత వస్తుంది, లేకపోతే ఓట్లు ఎన్ని వస్తాయి అనేటువంటి దగ్గర అటువంటి పారామీటర్స్ కొన్ని పనిచేస్తాయి. కానీ మొత్తంగా చూసినప్పుడు ఆ విధమైనటువంటి వ్యవహార శైలి పనిచేయదు అనేటువంటిది మనం గమనించాలి. అది ఏ పార్టీకైనా అదే వర్తిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి బీజేపీ ఉంది. బీజేపీ 2019లో సాధించినటువంటి ఓట్లు, సీట్లు అందరికీ తెలుసుంటాయి. 2024కి వచ్చేసరికి దాని సీట్లు తగ్గిపోయాయి, అదేవిధంగా ఓట్లు కూడా తగ్గిపోయాయి. ఎందుకు ఏమిటి అనేటువంటిది బీజేపీ అది ఆత్మపరిశోధన చేసుకుంటుంది. ఎవరన్నా విమర్శిస్తే ఆ విమర్శలు తీసుకోవడమా లేదనేటువంటిది ఆ పార్టీకి సంబంధించినటువంటి అంశం. అంటే జనం ఏ విధంగా స్పందిస్తారు అనే దానికి వారణాసి కాన్స్టిట్యున్సీలో గత ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారికి వచ్చినటువంటి మెజారిటీతో పోల్చుకుంటే ఈసారి ఎంత మెజారిటీ తగ్గింది. మెజారిటీ తగ్గడమే కాదు, మొదటి 2-3 రౌండ్లలో నరేంద్ర మోడీ గారు వెనుకబడ్డారు కౌంటింగ్ లో అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. దాని ఫలితమే చివరి వరకు కౌంటింగ్ లో కొనసాగి మెజారిటీ అనేటువంటి గణనీయంగా తగ్గింది. రెండవది, అంటే మనం చేసేటువంటి ప్రచారం, విపరీతమైనటువంటి ప్రచారం ఒక్కోసారి ఏ విధమైనటువంటి వ్యతిరేక ఫలితాలను ఇస్తుందో కూడా ఆ ఉత్తరప్రదేశ్, ఆ నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటిది మనకి చక్కటి ఉదాహరణకు కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ కనుక మీరు ఓటేస్తే వాళ్ళకి అధికారం వస్తే రామాలయాన్ని బుల్డోజర్లతో కూల్చేస్తారని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పారు. మరి ఆ అయోధ్య రాముడు ఉన్నటువంటి ఆ ఫైజాబాద్ నియోజకవర్గంలోనే బీజేపీ ఓడిపోయింది. అక్కడ ఒక్కడే సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే, మిగిలినటువంటి 4 కూడా బీజేపీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఉన్నారు 5 నియోజకవర్గాల్లో. ఒక్క అయోధ్య కాన్స్టిట్యున్సీలోనే స్వల్ప మెజారిటీ బీజేపీకి వచ్చింది. మిగిలిన చోట్ల వచ్చినటువంటి భారీ ఓట్ల గండి కారణంగా ఆ ఫైజాబాద్ నియోజకవర్గంలో ఓడిపోయింది. అది జనరల్ సీటు అయినప్పటికీ అక్కడ సమాజ్వాదీ పార్టీ ఒక దళిత నాయకుడిని అక్కడ నిలబెట్టింది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లో అనేక చోట్ల ఎందుకు అనేటువంటిది అందరికీ తెలిసింది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు బుల్డోజర్ల మీద, లేదా బుల్డోజర్ల పేరుతో, బుల్డోజింగ్ పేరుతోటి తన వ్యతిరేకులకు సంబంధించినటువంటి వాటిని కొన్ని కూల్చివేయటం మీద చూపినటువంటి శ్రద్ధ జనం మీద పెట్టలేదు అనేటువంటిది ప్రధానమైనటువంటి కారణం. దాన్ని బీజేపీ వాళ్ళు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, అది వేరే అంశం. కానీ ఎన్నికల్లో ఆ విధమైనటువంటి కల్పించండి. ఉదాహరణకి నరేంద్ర మోడీ గారు 3 సాగు చట్టాలు పెట్టినప్పుడు ఏం చెప్పారు జనానికి? రైతులు స్వయంగా ఎక్కడికైనా విదేశాలకైనా ఎగుమతులు చేసుకోవచ్చు, లేదా దేశంలో ఏ మార్కెట్ కైనా వెళ్లి స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు, అందుకు వీలుగా మేము 3 సాగు చట్టాలను పెడుతున్నామని చెప్పారు. సరే, దాని తర్వాత ఎందుకు ఎట్లా ఉపసంహరించారో తెలుసు. కానీ అదే నరేంద్ర మోడీ గారు ఉల్లిపాయల ఎగుమతి మీద నిషేధం పెట్టారు, లేదా నిషేధం కాకపోతే అవి ఎగుమతి చేయడానికి వీలైన విధంగా కనీస ఎగుమతి ధరలని ప్రకటించి ఎవరు ఎగుమతి చేయలేని విధంగా దానికి అంటే పొమ్మనకుండా పొగబెట్టినట్టుగా చేశారు. గోధుమల ఎగుమతి మీద నిషేధం పెట్టారు, బియ్యం ఎగుమతి మీద నిషేధం పెట్టారు. మరి స్వేచ్ఛగా ఎగుమతులు చేసుకోవచ్చు అని చెప్పినటువంటి వాళ్ళు ఎన్నికలకు ముందు ఈ వస్తువులకు ధరలు పెరిగేట్లయితే అది ఎన్నికల్లో పార్టీని దెబ్బతీస్తుందని చెప్పేసి నిషేధం పెట్టారు. మరి ఈ తేడాన్ని జనం అర్థం చేసుకోరా? అందుకనే
మహారాష్ట్రలో ఉల్లి పండించేటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా బీజేపీ ఓడిపోయింది. లేదా గోధుమలు బియ్యం ఎక్కువగా పండేటువంటి పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఉన్నటువంటి చోట్ల కూడా బీజేపీకి అదే. కోటేశ్వర గారు నా పాయింట్ ఏంటంటే పార్టీ అధినేత ఆ రెండు ప్రధాన పార్టీలు ఉన్నాయి, టీడీపీ, వైసీపీ. ఆ పార్టీ అధినేతలు చెప్పే మాటలనే కంప్లీట్ గా విశ్వసిస్తారా? ఆ చేసిన ఎమ్మెల్యేలు కానీ 5 ఏళ్ల పాటు ఆ ప్రాంతానికి, ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేకి విలువ ఉండదా? అంటే ఐ మీన్ టు సే వచ్చిన తీర్పును బట్టి నేను ఆ విధంగా క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. నేను అందుకే ముందే చెప్పాను మీకు, ఇప్పుడు ఇవాళ దేశ రాజకీయాలు గాని లేదా రాష్ట్రాల రాజకీయాలు గాని వ్యక్తుల చుట్టూ తిప్పడం అనేటువంటిది పెరిగింది. వ్యక్తుల చుట్టూ తిప్పడం అనేటువంటిది పెరిగింది. నరేంద్ర మోడీ గారిని కూడా అదే విధంగా ఆకాశానికి ఎత్తితే చివరికి ఆయన ఏ దశకు వెళ్ళారంటే నేను మామూలుగా పుట్టలేదు, దేవుడి అంశతో పుట్టానని చెప్పేసి ఆయన చెప్పుకునే స్థాయికి వ్యక్తి పూజ ఆయన ఆ విధంగా తీసుకెళ్ళింది. మరి ఎవరైనా మానవమంతులుగా ఉన్నటువంటి వాళ్ళు అలా చెప్పుకున్నట్లయితే అది ఏ విధమైనటువంటి మనస్తత్వానికి, ఏ విధమైనటువంటి దానికి నిదర్శనం. అదేవిధంగా రామాలయానికి సంబంధించి సొంతం చేసుకోవడం మీద కూడా జనం మెచ్చలేదు అనేటువంటి కూడా అనేక మంది చెప్తున్నారు. ఒక రాముడు అంటే ఒక బీజేపీ అయినా మిగతా వాళ్ళకి రాముడు లేడా, అంతా సొంతం చేసుకొని ఇట్లా వాడుకుంటారా అనేటువంటి నెగిటివ్, అంటే ప్రభుత్వ విధానాల మీద వ్యతిరేకత వచ్చినప్పుడు ఏవైతే కొన్ని సందర్భాల్లో పాజిటివ్ గా ఉంటాయో అవి నెగిటివ్ గా కూడా మారేటువంటి సమస్య వచ్చింది. అందుకనే నేను వివిధ సందర్భాల్లో చెప్పేటప్పుడు ఏంటంటే ఒక దశ దాటిన తర్వాత నరేంద్ర మోడీ గారు నిజం చెప్పినా జనం నమ్మని పరిస్థితులు వస్తాయి అని నేను గత ఎన్నికలకు ముందు వివిధ సందర్భాల్లో చెప్పాను. అదే జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో కూడా అది ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే చెప్పేటువంటి మాటలకి ఆచరణకి చాలా తేడా ఉంది. ఉదాహరణకి ఒక్క పాయింట్, 2019-24 ఎన్నికల ఫలితాలు మనం ఒకసారి చూసినట్లయితే, అంటే జస్ట్ ఒక టెంటేటివ్ గా అనుకుంటే సంక్షేమం అభివృద్ధి బేస్ గా వేసారా, లేదంటే నమ్మకం, విశ్వసనీయత, లేదంటేనేమో ఆ డబ్బు లాస్ట్ ఎన్నికల ముందు 4-5 రోజులు పంచే డబ్బులు బేస్ గా వేసారా అనేది కూడా అంతుపట్టిన విధంగా తీర్పు వచ్చినాయి. 2019 కావచ్చు, 24 కావచ్చు. అవునా? కానీ వెంకట్ గారు మనకి 10 సంవత్సరాలలో మొదట అందరూ డబ్బు అనేటువంటిది డెఫినెట్ గా దాని ప్రభావం ఇప్పటికీ పనిచేస్తా ఉంది, అందులో నో డౌట్. డబ్బు లేకుండా ఎవరైనా, ఇప్పుడు ఉదాహరణకి జస్టిస్, మన తెలంగాణలో జస్టిస్ గా పనిచేసినటువంటి ఆదిలాబాద్ చెందినటువంటి ఆయన ఎన్నికల్లో పోటీ చేశారు. ఇక్కడ పోటీ చేస్తే 160 ఓట్లు వచ్చాయి. మన ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేశారు మాజీ జస్టిస్. మరి ఆయన గురించి తెలీదా? తెలుసు. కానీ జనం ఎందుకని పట్టించుకోలేదు అంటే ఆయన దగ్గర డబ్బులు లేవు, లేకపోతే మరొకటి లేదు. అందుకని ఆయన జనం పట్టించుకోలేదు. అందువల్ల డబ్బు అనేటువంటిది ఇప్పటికే పనిచేస్తుంది. అయితే మారిన పరిస్థితుల్లో అది కూడా ఎట్లా వచ్చిందంటే, ఇప్పుడు ఎట్లాగైతే మన యాంటీబయాటిక్స్ నిరోధాన్ని ఏ విధంగా అయితే మన జీవులు, మనుషులు కావచ్చు లేదా ఇతర జీవులు ఎట్లాగైతే పెంచుకొని వాటిని కూడా లెక్క చేయని విధంగా తయారవుతున్నారు. అందుకని డబ్బు అనేటువంటిది కూడా ఎవరిస్తే వాళ్ళకి తీసుకుందాం, మన ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి వేద్దాం అనేటువంటి పరిస్థితి ఇప్పటికే వచ్చింది. రాబోయే ఎన్నికల్లో ఈ పార్టీలన్నీ కూడా దీన్ని ఒక గుణపాఠంగా తీసుకొని ఇంకా అదే పని చేస్తాయా లేదనేటువంటిది చూడాల్సింది. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు గురించి చెప్పింది ఏంటి? బాబు వస్తే జాబ్ వస్తుంది. ఇదే కదా 2014లో ఆయన మీద ఒక ప్రధానమైనటువంటి నినాదం. అటువంటి పరిస్థితి వచ్చిందా? 5 ఏళ్లలో రాలేదు. రాకపోగా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి లేదా అమరావతిలో కట్టేటువంటి నవనగరాలు, దాంతోనే మొత్తం రాష్ట్రానికి అంతటికి సిరి సంపదలు తొలుతుంటాయి. దాన్ని ఒక సింగపూర్ లాగానో లేకపోతే ఇంకోటిలాగా చేస్తానని చెప్పేసి భ్రమలు కల్పించినటువంటి చూసాం. కానీ ఏమైంది? ఆ అమరావతి ప్రాంతంలోనే లేదా అమరావతి చుట్టుపక్కల నియోజకవర్గాలన్నింటిలో కూడా తెలుగుదేశం పార్టీని పేరు చెప్పి మరి ఓడించారు. ఎవరు ఓడించారు? ఇవాళ మొన్నటి ఎన్నికల్లో హారతలు పెట్టినటువంటి మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, వాళ్ళే ఆ పని చేశారు. ఎందుకని? వాళ్ళు ఆశించింది జరగలేదు. జరగనప్పుడు అదే విధమైనటువంటి పరిస్థితి వస్తుంది. అట్లాగే మన జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల పేరుతోటి, అభివృద్ధి పేరుతోటి ఆయన చేసినటువంటి నిర్వాకాలు చూసిన తర్వాత 3 రాజధానులు లేదు, అభివృద్ధి లేదు,
మొత్తం విధ్వంసమైనటువంటి పాలన కక్షపూరితమైనటువంటిది అనేటువంటిది చూసిన తర్వాత, అదే విధంగా ల్యాండ్ టైటిలింగ్ పేరుతోటి మొత్తం అసలు మన భూములకే ఎసరు పెట్టారనేటువంటి భయం, ఇటువంటి అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ ఆయన ఓటుకి పూర్తిగా రైట్. ఇప్పుడు ఇంకోటి ఒక్క నిమిషంలో ముగిస్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏపీ అంటే ఆయన ఏం చెప్పారు మొన్న, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. మళ్ళా గతంలో ఎట్లాగైతే అమరావతి పోలవరం పేరుతోటి హడావుడి చేశారో, ఈ రెండు అంశాలకే గనక పరిమితం అయ్యేట్లయితే ఆంధ్రప్రదేశ్ అంటే పోలవరం అమరావతి కాదు, ఇంకా చాలా ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, జనం ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. అందువలన మళ్ళా అదే కేంద్రీకరణ కనుక మళ్ళా ఆయన చేసేట్లయితే 2019 ఫలితాలు మళ్ళా పునరావృతం అవుతాయని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకే నేను చెప్తున్నా, వ్యక్తుల సమస్య కాదు, విధానాలు, కేంద్రీకరణ, ప్రజల సంక్షేమం, ప్రజల యొక్క అభివృద్ధి, ఉపాధి, ఇలా అనేకమైనటువంటి సమస్యల కారణంగానే కొంతమంది మంచి ఎమ్మెల్యేలు ఉన్నా కానీ వాళ్ళు ఓడిపోతున్నారు.